హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఎగ్జిబిషను రేపేనండి లాస్ట్ డే. నేను అంటే ముందుగానే ఎడిట్ చేద్దాము, వీడియోను పోస్ట్ చేద్దాము అంటే అస్సలు అవ్వలేదు. షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను. ఫైనల్గా ఈ ఎగ్జిబిషన్ అవ్వకముందే ఫుల్ వీడియోనైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరన్నా మన వీడియోలో ఏదన్నా ఐటెం చూసి మీకు కావాలి అని అనుకుంటే కనుక మీకు విజిట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోనైతే ఎడిట్ చేస్తున్నా నేను. కానీ ఇక్కడ ఈ సిరామిక్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ ఒక 1 వీక్ క్రితం వెళ్ళానని షార్ట్ పోస్ట్ చేశాను కదా, ఆ టైంలో ఉన్న కలెక్షన్ అండి. కానీ ఇప్పుడైతే ప్రజెంట్గా ఇంత స్టాక్ అయితే అవైలబుల్లో లేదు. మెయిన్గా ఆ పచ్చడి జాడీలు ఎవరన్నా చూసి వెళ్ళాయి కొనుక్కుందాం అనుకుంటే కనుక సారీ అండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే లేవు. నేను షార్ట్లో అయితే వీడియోని పెట్టినప్పుడు అవన్నీ కూడా ఉన్నాయని చెప్పాను. అప్పుడు వెళ్ళుంటే కనుక తప్పకుండా మీరు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మంచిగా క్వాంటిటీ పట్టే సైజులు అనమాట, మరి చిన్నవి అట్లా కాకోకుండా చాలా మంచి సైజెస్ అయితే ఉన్నాయి. నేను మళ్ళీ అంటే నిన్న ఫ్రైడే ఆగస్ట్ 1న వెళ్ళాను. వెళ్ళినప్పటికీ ఆ పచ్చడి జాడీలు అన్నీ అయిపోయినాయి. పెద్ద జాడీలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చాలామంది డెకరేషన్కి తీసుకెళ్తున్నారు, పచ్చళ్ళ కంటే మెయిన్గా డెకరేషన్కి. అలానే రకరకాల ఫ్యాన్సీ జ్యువెలరీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇక్కడ మంచి యూనిక్ కలెక్షన్ అయితే ఉంది. బ్రాస్లెట్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, స్క్రంచీస్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట నేను వెళ్ళినప్పుడు. ఇవి చూసారా, ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటము. చాలామంది ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్న మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నాకు కొంచెం మోటివేషన్గా అయితే అనిపిస్తుంది. ఎవరన్నా మన షార్ట్ని కనుక చూసి ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇక్కడ కొన్ని యూనిక్గా అయితే ఐటమ్స్ ఉన్నాయండి. నేను కొన్ని పర్చేస్ చేశాను. అవన్నీ కూడా వీడియోలో మీకు లాస్ట్లో నేను చూపిస్తాను. మీకు కూడా ఆ ఐటమ్స్ ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా వెళ్ళి తీసుకోవచ్చు. నేను ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను, ప్లక్కర్స్. ఇది ఈ 2 తీసుకున్నాను అనమాట. 40 రూపీస్ అలా పడింది. సైడ్ నుంచి చూస్తే మంచిగా డిజైన్ బాగుంది కదా అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే ఊరికేనే ఊడిపోయేలాగా కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట. అలానే ఈ జ్యువెలరీ నేను తన్మయ్యకి బ్రాస్లెట్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇప్పటికి తనకి చాలా ఉన్నాయన్నమాట. చూసిందల్లా ఎందుకులే అన్నట్టుగా తీసుకోలేదు. ఇవి నేను ఆల్రెడీ రిలయన్స్లో తీసుకున్నాను. ఈ 120 రూపీస్ అలా ఉన్నాయి. మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న ఐటమ్స్ అన్నీ కూడా మనకి బయట సూపర్ మార్కెట్స్లో వాటిల్లో అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి మనకి దొరకవు, కొంచెం యూనిక్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఆ స్క్రూ డ్రైవర్ లాంటిది అయితే కొబ్బరి తీసుకోవడానికి అనమాట. అవి మీషోలో కూడా ఉన్నాయి తక్కువ ప్రైజెస్కే. కానీ క్వాలిటీ ఇక్కడ బాగుంది అనిపించింది నాకు. నేను మీషోలో ఆల్రెడీ పెట్టాను, నాకు నచ్చక రిటర్న్ చేసేసాను. ఇక్కడైతే 120 చెప్పాడు, అక్కడైతే 180 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ క్వాలిటీ బాగుంది. బార్గెన్ చేస్తే ఇస్తాడేమో మరి. కానీ నేనైతే తీసుకోలేదండి. అనుకున్నా, నేను హడావుడిగా వెళ్ళి ఆ విషయం మర్చిపోయాను అనమాట మళ్ళీ కూడా. తర్వాత ఇక్కడ ఇవి వుడెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే రెగ్యులర్గా ప్రతి ఎగ్జిబిషన్లో మనకి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. ర్యాండమ్గా ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. ఇక వాటిని నేను అంత తరోగా అయితే వీడియో తీయలేదు. నెక్స్ట్ ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నిటితో పాటు కొన్ని మనకి షాంపూసు, హెన్నా పౌడర్సు ఇలాంటివన్నీ కూడా కొంచెం హోమ్ మేడ్గా ఉంటాయి కదా. అంటే ప్రొఫెషనల్గా కాకోకుండా మనకి ఇట్లా హోమ్ మేడ్వి దొరుకుతాయి కాబట్టి ఇవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అని అనుకుంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలానే వాళ్ళ విజిటింగ్ కార్డు కూడా తీసుకున్నారనుకోండి, వీళ్ళు ఎక్కడన్నా స్టాల్స్ పెట్టినప్పుడు మీరు ఆ స్టాల్స్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, కొంతమంది చేస్తారు. మీకు ఇక్కడ చాలామంది కూడా అసలు మెయిన్గా ఏంటంటేనండి, ప్రతిది కూడా ఆర్గానిక్ అనుకుంటూ బాగా పబ్లిసిటీ ఎక్కువైపోయింది. వాళ్ళు రియల్గా ఆర్గానిక్గా చేస్తారో లేదో మనకైతే తెలియదు. కాకపోతే కొన్ని ప్రోడక్ట్స్ కొంచెం మంచిగా అనిపిస్తాయి మనకి వాడినప్పుడు. అలా వాడినప్పుడు మంచిగా అనిపించాయి అనుకోండి, వాళ్ళ దగ్గరే మళ్ళీ మనం రెండోసారి మూడోసారి కూడా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ క్యారెట్, బీట్రూట్, ముల్తానీ మిట్టి ఇలాంటి పౌడర్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలకి మనము జ్యూసెస్లో వాటిల్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు. అలా కొంచెం అంటే మరీ అన్నీ తురిమి అన్నీ చేసి అట్లా చేస్తే కూడా పిల్లలు తినట్లేరు. పౌడర్స్ అయితే కొంచెం తింటారు కాబట్టి. అలానే హెయిర్ ప్యాక్కి మందార పువ్వు పొడి, అలానే మందార ఆకుల పొడి, ఉసిరి పొడి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి మనం హెయిర్ ప్యాక్కి యూజ్ చేసుకోవచ్చు, హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీలో ఎవరికన్నా ఈ పౌడర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ వెళ్ళి విజిట్ చేసి తీసుకోవచ్చు చక్కగా. ఎందుకంటే ఇక్కడ మనకి ఛార్జెస్ కూడా లేవు కదండి, ఎంట్రీ ఛార్జెస్ కానీ అలాంటివి. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ విజిటింగ్ కార్డు కూడా తీసుకోండి. తీసుకుంటే ఏంటంటే మీకు ఇన్ కేస్ ఇది నచ్చింది, స్మెల్ కానీ క్వాంటిటీ కానీ అది కొన్ని కొన్ని మంచిగా పడతాయి మనకి. అలా పడినాయి అని అనిపించినప్పుడు వాళ్ళ దగ్గరే తీసుకుంటే బెస్ట్ కదా, అందుకని. అలానే ఈ ఎగ్జిబిషను మొత్తం కూడా హ్యాండ్లూమ్స్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ బెడ్షీట్స్ అవ్వచ్చు, అలానే జెంట్స్కి సంబంధించిన ఖాదీకి సంబంధించిన షర్ట్స్ అలాంటివి కానీ, లేడీస్కి సంబంధించిన హ్యాండ్లూమ్ శారీస్, డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, నైటీస్ ఇవన్నీ కూడా హ్యూజ్గా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే తప్పకుండా బార్గెన్ అయితే చేయాలి. కొన్ని చోట్ల అయితే వాళ్ళు చెప్పడమే రీజనబుల్గా చెప్తారు, మళ్ళీ మనం దాన్ని బార్గెన్ అయితే చేయలేమన్నమాట. వాళ్ళు తగ్గించరు కూడా. కాకపోతే మనకేంటంటే తగ్గిస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి చోట్ల కొంచెం ప్రైస్ హైగానే పెడతారనమాట. అది మీ అందరికీ తెలుసు. కానీ కొంతమంది బార్గెన్ చేయలేరు. కొంతమంది అయితే చూసేసి ఏం అడుగుతాంలే అన్నట్టుగా వచ్చేస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని జెన్యూన్ షాప్స్ ఉంటాయన్నమాట. వాళ్ళైతే మనకి కరెక్ట్ రేట్ చెప్తారు. మనకు అది వర్త్ అని అనిపిస్తే కనుక డెఫినెట్గా తీసుకోవచ్చు. అలానే ఇక్కడ ఫ్రాక్స్ ఉన్నాయి చూసారా, ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 1200, 1000 అట్లా ఆ పైనే ఉన్నాయన్నమాట. అలానే ఇవన్నీ కూడా డ్రైకి సంబంధించిన అంటే ఈ ఉసిరికాయలు, తర్వాత కొన్ని హోమ్మేడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా డ్రై ఐటమ్స్. ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. కొంచెం యూనిక్గా ఉండేవి, మనకి బయట రెగ్యులర్గా సూపర్ మార్కెట్స్లో దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అంటే కొంచెం డైజెషన్కి వాటికి కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ పర్చేస్ అయితే చేయొచ్చు. అలానే ఈ ఫ్రాక్స్ది ఈ స్టాల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడన్నీ కూడా 1000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. విత్ లైనింగ్తో ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా, ఫ్రాక్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యూర్ కాటన్ ఉన్నాయి, రేయన్ క్లాత్ ఉన్నాయి, ఇలా కొంచెం డిఫరెంట్గా కొంచెం డిజైన్ వచ్చినవి ఉన్నాయి, అట్లా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చెప్పాను కదా 1000 రూపీస్ ఆ పైనుంచి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూస్తున్నారు ఇక్కడ, నేను ఫస్ట్ డే అంటే థర్డ్ డేనో ఏమో వెళ్ళానండి నేను. అప్పటికి ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ అవ్వలేదు, వర్షాల వల్ల వాళ్ళు రాలేకపోయారంట, అందువల్ల వాళ్ళు పెట్టలేదన్నమాట. నేను నిన్న ఆగస్టు 1కి వెళ్ళాను కదా, అప్పుడైతే కొన్ని ఓపెన్ చేశారు. కానీ అవన్నీ కూడా మనకి ఇట్లా డ్రెస్సెస్ వీటికి సంబంధించినవి. ఎప్పుడు కూడా హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉంటాయి కానీ అంటే కొండపల్లి బొమ్మలు కానీ, బ్రాస్కి సంబంధించి, మార్బుల్స్కి సంబంధించి అలాంటివి అయితే లేవు. ఈ స్కర్ట్స్ చూసారా, ఇవైతే చిన్నపిల్లలకు సంబంధించి ఎంత బాగున్నాయో. మా తన్మయ్యకి అంతకుముందు ఇట్లా ఎగ్జిబిషన్స్లోని ఈ చికెన్ కారీ వర్క్ సంబంధించిన స్కర్ట్స్ తీసుకున్నాను. అవి ఇప్పటికీ కూడా కొన్ని యూజ్ చేస్తుంది, కొంచెం లాంగ్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూద్దామంటే దొరకలేదండి నాకు సైజెస్. ఇప్పుడు తన్మయ్య వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యారు కదా, తన్మయ్యకి సైజెస్ దొరకలేదు. అవన్నీ కూడా రేయాన్ క్లాత్లో ఉన్నాయి, కాటన్లో అట్లా. నాకు అవి నచ్చలేదు. మెయిన్గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్టాల్ మెయిన్ అండి. ఇక్కడ ఈ వీళ్ళు అన్నీ కూడా హోమ్ మేడ్ ఐటమ్స్ అయితే తయారు చేస్తున్నారు. లోపలికి ఉంటుంది, బయట ఎంట్రన్స్లో ఒకటి ఉంటుంది, అది వీళ్ళది కాదు, లోపల ఉంటుంది అనమాట ఈ స్టాల్. ఇక్కడైతే గుమ్మడికాయ వడియాలు ఉన్నాయి, ఎంత బాగున్నాయో. నేను తెచ్చుకున్నాను నిన్న ఫస్ట్కి వెళ్ళాను కదా, తెచ్చుకున్నాను. ఈరోజు వీడియో ఎడిట్ చేసే రోజు నేను వేయించుకొని తిన్నామన్నమాట. చాలా చాలా బాగున్నాయి. అంతకుముందు ఈ ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను హోమ్ మేడ్ అని చెప్పి, నాకు అంతగా నచ్చలేదన్నమాట. మీలో ఎవరన్నా గినక వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. ఇవి అంతకుముందు కూడా ఒక 2 years బ్యాక్ నేను తీసుకున్నాను అనమాట వీళ్ళ దగ్గర. వాళ్ళే ఈ స్టాల్ని కూడా పెట్టారు మళ్ళీ. చాలా చాలా బాగున్నాయి. అలానే నేను ఏం తీసుకున్నానో కూడా వీడియోలో షేర్ చేస్తాను కదా, తప్పకుండా మీరైతే ట్రై చేయండి. అవి అక్కడికి వెళ్తే గినక తెచ్చుకోండి. అలానే ఇక్కడ అన్నీ కూడా కార్పెట్స్, తర్వాత డోర్ మ్యాట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక ఫైనల్గా నేను బయటికి వచ్చే టయానికి ఎంట్రన్స్లో ఇవి కూడా ఉన్నాయన్నమాట, పర్ల్స్కి సంబంధించిన జ్యువెలరీ. చాలామందికి బీడ్స్తో చేసే ఐటమ్స్ అంటే జ్యువెలరీ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ అందరికీ సూట్ అవ్వవండి ఇవి. మనకి కొంతమందికి సూట్ అవుతాయి, అలాంటి వాళ్ళు ట్రై చేయొచ్చు. చాలామంది ఏంటంటే ఇవి కూడా ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి కొంచెం. అలాంటప్పుడు తీసుకొని ఇంట్లో ఉత్తగా పెట్టడం కంటే
జస్ట్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం బెస్ట్ ఏమో. ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ నాకు ఇవి పర్సనల్గా ఇష్టం, కానీ అవి వేసుకుంటే అంత సూట్ అయినట్టు అనిపించవు, మా ఇంట్లో ఎవరికి నచ్చవు. కానీ వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాను. ఒకసారి అయితే ఫైనల్గా టెంప్ట్ అయి తీసుకున్నాను. అట్లా బీడ్స్ వేసుకుంటే ఎవరికి నచ్చట్లేదు అనమాట చూడ్డానికి, కానీ నాకు చాలా ఇష్టము, అందుకని కొన్ని అయితే తీసుకున్నాను. అలానే ఇలాంటి చోట్ల మనకి కొన్ని యూనిక్గా ఉంటాయండి బీడ్స్. ఇవి 300 నుంచి స్టార్టింగ్ రేంజ్, ఒక్కొక్క క్వాలిటీ అలానే వాటి సైజు తర్వాత వాటి షేపు వాటిని బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇవేంటంటే మనకి కొంచెం డిఫరెంట్గా పంకిన్లో కొంచెం లావువి కలర్వి అలాంటివి దొరికినప్పుడు సింగిల్గా తీసుకోవచ్చండి. పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అవి తీసుకుంటే ఏంటంటే మనము జ్యువెలరీలో యాడ్ చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం లాకెట్స్ తయారు చేయించుకోవచ్చు గోల్డ్ పెట్టి. అవి మనకి 1 గ్రాము 1.5 గ్రాములు అయిపోతాయండి చక్కగా. ఆ బీడ్స్ సపరేట్గా అయితే మనకి జ్యువెలరీ షాప్లో కాస్ట్ ఎక్కువ వేస్తారు. ఇలాంటి చోట్ల తీసుకుంటే ఏంటంటే మంచిగా వాటిని మనము చేయించుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేస్తాను. మేము బయటకు వచ్చే టయానికి వర్షం తగ్గిపోయింది, మేము వెళ్ళేటప్పుడే వర్షం పడుతుందన్నమాట. తర్వాత ఇదిగోండి నేను తీసుకున్నవి ఈ షేప్లో, అంటే ఇలాంటివి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతూనే ఉంటాయి. కాకపోతే వీళ్ళ దగ్గర టేస్ట్ చాలా బాగున్నాయి అన్నమాట, పర్ఫెక్ట్గా చేశారు. అంటే చాలామంది చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది హస్తం అంటే వాళ్ళ చేతి బాగుంటాయి కదా, ఆ టైప్లో ఉంటాయి అన్నమాట ఇవి. ఈ గుమ్మడికాయవి కూడా అంతే, చాలా బోలుగా గుల్లగా ఉన్నాయి, వేయించితే కూడా అలానే ఉన్నాయి. కొన్నిసార్లు సూపర్ మార్కెట్లో తెచ్చేవి చాలా గట్టిగా ఉంటాయండి, ఇవి మాత్రం చాలా బాగున్నాయి. అలానే ఇది సగ్గు బియ్యందంట, ఇది కూడా ఒకటైతే తీసుకున్న వీళ్ళ దగ్గర. మామూలుగా వీళ్ళ దగ్గర బియ్య పిండికి సంబంధించిన అప్పడాలు అలాంటివి దొరుకుతాయి. నేను తీసుకున్న చుట్లు కూడా రవ్వవి, అంటే బొంబాయి రవ్వ అనమాట. అలానే నేను సిరామిక్ వాటిల్లో తీసుకున్నవి ఓన్లీ ఇవి మాత్రమేనండి. ఇవి వచ్చేసి మనకి వీటిని ఏమంటామో ఐడియా అయితే లేదు నాకు. ఇవి చిన్నవి మ్యాగ్నెట్స్ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్కి అయితే, కానీ దీనికి మ్యాగ్నెట్ ఇవ్వలేదు, ఓన్లీ హుక్ లాగా ఇచ్చారు కదా. దీనిలో మనము కొంచెం వాటర్ పోసి మనీ ప్లాంట్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఏదన్నా ఈ లైటర్స్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. క్రియేటివిటీ మన మీద డిపెండ్ అయి ఉంటుందండి, మనం దాన్ని ఎలా వాడతాము అని. ఏదైనా హ్యాంగింగ్ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్వి, స్టెమ్స్ లాంటివి, ఆకులు లాంటివి, తీగలు లాంటివి, అలాంటివి అయితే పెట్టుకోవచ్చు. అంటే చిన్నగా సింపుల్గా ఒక వాల్కి తగిలించుకునే వాజ్ లాగా ఉన్నాయన్నమాట. ఇవి 50 రూపీస్ అండి ఈచ్. అవి మామూలుగా అయితే మనకి ఆన్లైన్లో చాలా ప్రైస్ ఉన్నాయి. సెరామిక్వి క్రాక్స్ ఉన్నాయండి, చూసుకొని తీసుకోవాలి. అలానే ఇక్కడ మీరు చూస్తున్నవైతే ఇవైతే డిప్పింగ్కి సంబంధించండి బౌల్స్. ఇవి నేను మీషోలో ఎప్పటి నుంచో చూస్తున్నా, కానీ క్వాలిటీ ఎలా ఉంటుంది ఎందుకులే అన్నట్టుగా పెట్టలేదు. ఇక ఫైనల్కి ఇక్కడ కనిపించాయి కదా, సరే బాగానే ఉన్నాయి అన్నట్టుగా తీసుకున్నాను. ఇవి 60 రూపీస్ చెప్పారండి, ఈచ్ వచ్చేసి 40 రూపీస్కి ఇచ్చారు. మీషోలో ఇంతకంటే ప్రైస్ ఎక్కువ ఉన్నాయన్నమాట, అందుకని నేనైతే తీసుకున్నాను. ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే అనిపిస్తుంది. వీటిని నేనైతే చక్కగా వాష్ చేసేసి జాగ్రత్త చేసి పెట్టాను. వాడడం సంగతి పక్కన పెడితే వాటిని జాగ్రత్తగా చూసుకుంటాను. వాడడం అంటే ఈ మధ్యన వీడియోస్ పెద్దగా పెట్టట్లేను కదండి, అందుకని యూజ్ చేయట్లేదు అనమాట. ఇక నుంచి అన్నీ కూడా స్టార్ట్ చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.